హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో మునక్కాయ కర్రీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా. ఒకసారి నేను చూపించిన ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాటరింగ్ స్టైల్ మునక్కాయ కర్రీ తయారు విధానం చూద్దాము. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలను వేయించేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన పల్లీలు లోన వరకు చక్కగా వేగుతాయి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని మళ్ళీ వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక ఎండు కొబ్బరి లేకపోయినట్లయితే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్ది కరివేపాకును కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి యాడ్ చేయడం మూలంగా కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో వరకు మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మునక్కాయకి మొత్తం స్కిన్ అంతా పీల్ చేయట్లేదు, సగమే తీసాను నేను. మునక్కాయలకి స్కిన్ మొత్తం పీల్ చేస్తే అంత బాగుండదు. ఒకవేళ మీకు అలాగే నచ్చినట్లయితే అలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మునక్కాయల్ని మగ్గనివ్వాలి. ఈ మునక్కాయలు మగ్గేలోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మునక్కాయలు ఒక 50% వరకు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఈ టొమాటోలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ కారం అంతా కూడా మునక్కాయ ముక్కలు పట్టేటట్టు ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వలన చక్కగా వేగి పచ్చివాసన రాదనమాట. ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అంత బాగుంటుంది. ఈ మునక్కాయ కర్రీకి మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మునక్కాయ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్యాటరింగ్ స్టైల్ మునక్కాయ కర్రీని చేసుకోవడం చాలా సింపుల్ కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఇంతే బాగా కుదురుతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.